వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అనుకున్నటువంటి ఎవరైనా సరే, ఎందుకంటే అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే నంబర్ ఖచ్చితంగా మనిషిని డిసైడ్ చేసేటువంటిది. అంటే టైం నెంబర్ చూసుకున్నా సరే మనకి డే ఎలా అయితే డిసైడ్ చేస్తుందో అలాగే కొన్ని పేర్లలో నంబర్ ఆ విధంగా డిసైడ్ చేస్తుంది. కాబట్టి ప్రస్తుతం మీ పేరు బలం ఎంత ఉంది అంటే సీజన్ కూడా మారింది, ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళైనా సరే స్క్రీన్ మీద డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ మీకు కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసినా సరే మీరు డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. కమింగ్ టు సబ్జెక్ట్ అండి, పెళ్ళిళ్ళ సీజన్ దానికి తగ్గట్టే ఉంటుంది కాబట్టి ఏ డేట్స్ బాగున్నాయి ప్రస్తుతం? అంటే ఈ సీజన్లో అయితే ఏ డేట్స్ బాగున్నాయి అంటారు? నాన్న, పెళ్ళి అనేది ఒక మనిషికి ముఖ్యమైన పండగ. సో చాలా మంది ఏమనుకుంటారంటే టైం ఇంపార్టెంట్ అనుకుంటున్నారు. ఇప్పుడు నాకు పెళ్ళి 22 ఏళ్ళు అయిపోయింది, టైం అడిగితే టక్కన గుర్తురాదు ఏ టైంలో పెళ్లి చేసుకున్నాను, డేట్ అయితే మర్చిపోను. అవును. సో ఆగస్ట్ 19 మ్యారేజ్ అంటే ఆ రోజంతా స్పెషల్. ఇక్కడ ముహూర్తానికి ఎంత బలం ఉందో ఆ రోజు కూడా అంత బలం ఉంది. సో డేట్ ఆఫ్ మ్యారేజ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కొంతమంది కాపురలు పెటాకులు అయిపోవడానికి, ఒకరినొకరు చంపుకోవడానికి కూడా రాంగ్ మ్యారేజ్ డేట్. అరే ఇద్దరు పెద్ద పంతులు పెట్టారు, కొన్ని అన్ని ముహూర్తాలు బ్రహ్మ ముహూర్తాలు ఉండవు. అవునవును. కొన్ని పెట్టుడు ముహూర్తాలు ఉంటాయి. కొంతమంది ఏమంటే డబ్బులు తీసుకొని ఆ 10 days లో కావాలి, లేదా 1 month లో కావాలి. ఏదో పెట్టామంటే పెట్టాం, వాళ్ళ దృష్టిలో అది మంచిదే. ఆ కాంబినేషన్ ఆఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ లో అది రాంగ్ పడిపోదు. అది ఇన్ని విడాకులు ఎందుకు పెరుగుతాయి? ఒకప్పుడు ఒక విలేజ్ లో ఒకరుంటే ఎక్కువ, ఆమె భర్త అయ్యో పాపం అనేవాడు, లెఫ్ట్ మై హస్బెండ్ 2 times ఫ్రీగా చెప్తున్నారు. ఇట్స్ బికమ్ కామన్ నౌ. సో ఫస్ట్ మ్యారేజ్ డేట్స్ వచ్చేసి 1, 10, 19, 28. సో ఎనీ మంత్ ఎనీ ఇయర్ ఇది అద్భుతమైన డేట్స్. ఈ డేట్స్ లో పెళ్లి చేసుకున్న వాళ్ళు సూర్య భగవానుడి దీవెనల వల్ల వీళ్ళు కాపురం నిజాయితీగా ఉంటుంది, ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంటుంది. సూర్య భగవాన్ ఏం చేస్తాడంటే డబ్బులు ఇస్తాడు, పేరు ఇస్తాడు, కలిసి ఉండేలాగా వీళ్ళకి మంచి సంతానం లాగా. ఏమలేదు సార్, నా అదృష్టం బాగుంది, ఇందులో 1 ఉంది నాది. సార్ మీరు మ్యారేజ్ 1, మీరు పుట్టింది 10, నేను 19. సో ఇవేంటి సార్, అందుకే కాంబినేషన్ అంతా. అవునవును, మీరు 10, నాది 19. సో ఎలాంటి సార్, ఇది 1 అనేది ఏంటంటే నిజాయితీ. కోపాలు వస్తుంటాయి మన రోజుల్లో, బట్ అవన్నీ టెంపరీ. ఈ 1 అనేవాడికి ఎలా ఉంటుందంటే గెలిపే లక్ష్యం. మొండోడు, మీరు మొండోళ్ళే నాకు తెలుసు, బట్ టార్గెట్ రీచ్ అవ్వడానికే, మన ఆఫీస్ బాగుండడానికి ఏం చేసినా, సుమన్ టీవీ బాగుండడానికి మీరేం చేసినా నేనేం చేసినా. సో 1 అంటే ఏంటంటే ఉన్న కంపెనీని లేపాలి, స్టాఫ్ అందరూ కూడా లేయాలి. మనం మీ వల్ల చాలా మంది డెవలప్ అయ్యేది తెలుసు. మన ఆఫీస్ లో ఒక అబ్బాయికి సుమన్ సార్ 2 bedroom ఇల్లు ఇచ్చింది తెలుసు. వెరీ వెరీ హ్యాపీ. ఆ రోజు నాకు చాలా ఆనందం వేసింది. సో ఈ 1, 10, 19, 20 పెళ్లిళ్ళు చేసుకుని చాలా బాగుంటుంది. ఎవరెవరు చేసుకోకూడదు అంటే 6వ తేదీ పుట్టిన వాళ్ళు, 8 పుట్టిన వాళ్ళు అంటే 6, 15, 24, 8, 17, 26 వాళ్ళు ఈ డేట్ వద్దు. సెకండ్ మ్యారేజ్ డేట్ వచ్చి 3, 12, 21, 30. ఇది అద్భుతం సార్. బ్రహ్మ మన తలరాతని 3 తలలతో రాస్తే మనం నమ్మేది త్రిమూర్తుల్ని. పెళ్ళిలో మనం వేసేది 3 ముళ్ళే, 5, 6, 7 వేయట్లేదు. సో పెళ్ళినాక 3 రాత్రులు స్పెషల్, మళ్ళీ అంత కామన్ అయిపోతుంది. ఈ 3 అనేది దేవతల గురువు. ఈ 21 అంటే బిస్మిల్లా ఎల్ రహమాన్ ఎల్ రహీం 786. అందరు దేవుళ్ళు ఒకటే. ఈ 3 series లో పెళ్లి చేసుకున్న వాళ్ళు కాపురంలో ఒకరినొకరు గౌరవించుకుంటూ, భర్త కోపం ఉంటే భార్య అడ్జస్ట్ అవుతుంది. ఈ కాంబినేషన్ లో ఒకవేళ భార్య కోపం ఉంటే భర్త అడ్జస్ట్ అవుతాడు. సో ఈ కాపురం ఎలా ఉంటుంది, 3 ముళ్ళ బంధము బలంగా ఉంటుంది. ఈ డేట్ లో మ్యారేజ్ చేసుకోకూడదు 6, 15, 24 లో పుట్టిన వాళ్ళు. అబ్బో, ఎందుకంటే ఇది 3 దేవతలు, 6 రాక్షసుల ధ్వంసం. థర్డ్ ఇంపార్టెంట్ మ్యారేజ్ డే వచ్చేసి 7, 16, 25. ఇది 3 ముళ్ళు వేసాక 7 అడుగులు. ఇది స్వర్గం. 7 అంటే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి 7 కొండల మీద. ఆయన మెయిన్ తలుపు నుంచి 7 తలుపులు తెరుచుకుంటేనే వైకుంఠం. అవును. సో 7 అనేది నా భాషలో, అందుకే ప్రభాస్ అంత పెద్ద స్టార్ అయ్యాడు. సామ్సంగ్ అంత సేల్స్, కోల్గేట్, క్లోజప్, థమ్స్అప్, హెవెల్స్, రెనాల్ట్, కజారియా, లివ్పూర్, ఇన్ఫోసిస్, నెట్ఫ్లిక్స్, క్లిక్ 7. సో ఈ డేట్స్ లో పెళ్లి చేసుకోవడమంటే 7 ఎలా ఉంటాడు అంటే అవసరమైతే బుగలు పట్టుకుంటాడు, అవసరమైతే కాలు పట్టుకుంటాడు, భార్యని బాగా మాయ చేస్తాడు, మాటకారి 7.
సో భార్య కూడా సేమ్గా ఉంటుంది ఒకవేళ. సో భర్త ఏమైనా కోపం అండి, ఏమండి సారీ అండి లేట్ అయిందండి అని. సో కొట్లాట్లు ఉండవు. సో మ్యారేజ్ చేసుకోకుండా డేట్లు ఏంటంటే ఎవరు కూడా 4, 13, 22, 31 ఈ డేట్స్లో మ్యారేజ్ చేసుకుంటే రాహు ప్రభావం వల్ల చికాకులు, చింతలు, బాధలు, కష్టాలు. సో పనులు లేట్ అయిపోతాయి. బయట పనులు ఎక్కువ ఇబ్బంది పడినా డబ్బులు రాకపోయినా కొట్లాడే తిట్టేది భార్యమే. సెకండ్ వచ్చేసి 8, 17, 26. థర్డ్ వచ్చేసి 18th డే. ఓకే, ఈ డేట్స్లో మ్యారేజ్ చేసుకుంటే ఆ ఇంట్లో ఒక లక్ష్మీ కటాక్షం ఉండదు. ప్రాబ్లమ్స్, ఏదో ఒక ప్రాబ్లం పడిపోతుంటుంది. పెళ్లి చేసుకు కొత్తగా వచ్చిన అమ్మాయి నగలు కుదవబెట్టాల్సి వస్తుంది, అమ్మాల్సి వస్తుంది. మనొక అమ్మాయి వచ్చింది 17th మ్యారేజ్. సో నేను అడిగా, అమ్మ నీ గోల్డ్ అంతా లాకర్లో ఉందా అంటే, భద్రంగా ఉంది సార్, బ్యాంక్ లాకర్లో కుదవబెట్టున్నాను, కార్ అమ్మేశాను, మొత్తం బిజినెస్లో డౌన్ఫాల్, నా మ్యారేజ్ 17th, మీరు చెప్పింది నిజము. సో ఈ 17 మ్యారేజ్ చేసుకున్న 26 వాళ్ళు నిజాయితీ పరులుగానే ఉంటారు, వాళ్ళకి మంచి జరగదు. ఇంట్లో ఒక లక్ష్మీ కటాక్షం కానీ రిలేషన్స్ మాట పెరుగుతూ ఉంటాయి. మనస్పర్ధలు, కొట్లాట్లు, ఏడుపులు. ఆ 8 డేట్స్, ఇది ఒక 18th డేట్. ఈ డేట్స్లో మ్యారేజ్ చేసుకోకుండా ఉంటే ఇంకా ఏ డేట్లో చేసుకున్నా ఓకే, నేను చెప్పిన డేట్లో చేసుకుంటే లక్కీ. గ్రేట్ అండి, వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. సార్ ఎలా సార్ అంటే పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే నంబర్ కాన్సిక్వెన్సెస్ ఈ విధంగా ఉంది అని అంటే ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సిందే, నో అదర్ ఆప్షన్ లేదు. ఎలా అప్రోచ్ అవ్వాలి? సో నా భాషలో పేరే మంత్రం అమ్మ. సో ఈ పేరులో ఎంత బలం ఉంటుంది. మన హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, వెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, రిలేషన్ ప్రాబ్లమ్ కానీ అన్నిటికీ పేరే సమాధానం. మంచి నంబర్స్ ఉంటే లైఫ్ బాగుంటుంది. సో మీ పేరులో బలం ఎంత? సో నా అపాయింట్మెంట్ తీసుకునే ముందు నేను మీ పేరు చెక్ చేసి కరెక్షన్ ఉందా లేదా చెప్తాను. బాగలేని వాళ్ళు నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ఉన్న 2 నంబర్స్ నా పర్సనల్ నంబర్స్ 9666556997, సెకండ్ 9121685513. స్క్రీన్లో కనిపించే నంబర్స్ కూడా మీరు వాట్సాప్ చేయొచ్చు. మీరు వాట్సాప్ చేసిన 24 అవర్స్లో పేరు బాగుందా లేదా రిప్లై ఇస్తాను. బాగుంటే మీరు అద్భుతం, మీకు అడ్డే లేదు, మీరు పట్టిందల్లా బంగారం. రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళు టేక్ మై అపాయింట్మెంట్ అండ్ ట్రై టు మీట్ మీ పర్సనల్లీ. గాడ్ బ్లెస్ యూ అండి. ఓకే, ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ.